స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే సార్. నేను ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే. సార్ నమస్తే సార్. ఈ ఎఫ్ఎఫ్సియా గాన్లపేటది పోయినారమ్మా? అక్కడే ఉన్నాం సార్. ఏం జరుగుతుంది మరి? సార్ మా శ్రీ గారు కూడా వస్తున్నారు సార్. అయితే వాళ్ళని మొత్తం డిస్ట్రిక్ట్ చేస్తే గానీ లోపల నుంచి అది కట్ అయింది సార్. 2 లీటర్ల నుంచి కట్ అయ్యి రిటైల్ కింద నుంచి అండర్ మైన్ అయ్యి వాటర్ వస్తుంది సార్ బయటకు. కాదు, అక్విడెక్ట్ కిందనా ఇప్పుడు ఆయన అయింది? డౌన్ స్ట్రీమ్ సార్. ఇప్పుడు గాన్లపేట ఉన్నది కదా, అక్విడెక్ట్ తర్వాత పక్కన. సార్ అక్విడెక్ట్ తర్వాత. అక్విడెక్ట్ తర్వాతనే కదా? అవును సార్. అక్విడెక్ట్ తర్వాత అంటే మరి కిందికి వెళ్ళి ఎట్లా అవుతుంది అది? మీరు అక్కడనే ఉన్నారా ఇప్పుడు? అవును సార్. మా ఎస్సీ గారు కూడా ఉన్నారు సార్. ఎస్సీ గారు కూడా ఉన్నారా? అవును సార్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో కిందికి వెళ్ళి ఎట్లయింది మరి? అదే సార్, మనం పైన నీళ్ళు పోతే కానీ తెలియదు సార్ అసలు ఏందన్నది. ఇక్కడ ఉన్న వరద వచ్చినప్పుడు పెద్ద వరద కొంచెం మట్టి కట్ అయినట్టున్నది సార్. దాంతో ఇట్లా అది మొత్తం నుంచి లాగినట్టు మట్టి అట్లా రావడం వల్ల అయిందని అనుకుంటున్నాం. కానీ పై అది నీళ్లు తగ్గాకనే మొత్తం తెలుస్తుంది సార్ పిక్చర్. మరి అది ఆపుకునేది ఉండే కొద్దిసేపు? కాదు, మన గేట్లు బంద్ అయినాయి సార్. ఓన్లీ ఆపిన నీళ్ళే ఇప్పుడు పోతున్నాయని. ఎఫ్ఎఫ్సి గేట్లు బంద్ చేసినాం సార్. ఇప్పుడు ఎఫ్ఎఫ్సి గేట్లు బంద్ చేస్తే అక్కడ పోచంపాడు దగ్గర క్లోజ్ ఉన్నాయి సార్. అది క్లోజ్ ఉంటే మరి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఆపిన నీళ్ళే సార్. మనం రాజేశ్వరపేట దగ్గర పంప్ హౌస్ ఉంది కదా సార్, అక్కడ గేట్లు వేసి ఆపిన నీళ్ళే ఇవన్నీ. అదే 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 అంటే ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు అట్లా కాదు సార్. ఎస్సీ గారు ఉన్నారా? ఉన్నారు సార్. ఇవ్వండి. నమస్తే ఎస్సీ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు ఏ మెసేజ్ చేసినారు? అది లోపల అది పడ్డది సార్. అది బెడ్లు పడింది. తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత ఒకసారి చూసి సీటు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఎస్టిమేట్ చేస్తాను సార్. ఎస్టిమేట్ కాదు, ఫస్ట్ అయితే రీస్టోరేషన్ నీళ్ళు ఆపేటట్టు అయితే వేసుకోవాలి కదా, అదేం చేయలేమా? అది టెంపరీ కూడా చేసేటట్టు సార్. అచ్చా, అక్కడ నుంచి ఫ్లో వస్తున్నది, ఇటు కిందికి వెళ్ళిపోతున్నాయి అంతే. ఇంకా ప్రస్తుతానికి కెనాల్ వాటరే అవుతున్నాయి సార్. మొత్తం డ్రై అయిన తర్వాత ఒకసారి చూసి. ఇప్పుడు కెనాల్ వాటరేనా పోయేది? వాగు వాటర్ కాదా? వాగు వాటర్ కాదు, కెనాల్ వాటరే. కాదు సార్, కెనాల్ వాటరే బయటకు వాగులోకి వెళ్ళిపోతున్నాయి సార్. ఓకే ఓకే ఓకే. సో మీ స్ట్రక్చర్కి ఏమి ఇబ్బంది లేదా? స్ట్రక్చర్కి ఏమి ఇబ్బంది లేదు సార్. కాకపోతే కింద బెడ్ కొద్దిగా టెంపరీ చేసే కంటే ఒకటేసారి కాంటాక్ట్ చేసి సీసీ అయిపోతుందని అదే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు సి గారు వస్తున్నారా? వస్తారు. డిస్కస్ చేసి మళ్ళీ ఏమన్నారో ఒకసారి నాకు చెప్పండి. ఓకే సార్. వేరే స్ట్రక్చర్కి ఇబ్బంది జరిగి అక్కడ ఏమన్నా ఇబ్బంది జరగకుండా చూడండి అంతే. స్ట్రక్చర్ ఇంటాక్ట్ ఉంది సార్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, రైట్.